ఇక పైన జగన్ గారు పర్యటనలకి ఆయన చేసే పర్యటనలు ఏవైతే ఉన్నాయో అలాంటి పర్యటనలకి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళడానికి అవకాశం కుదరదేమో రానున్న రోజుల్లో. ఎందుకంటే జగన్ గారి పర్యటనలు పెరిగాయి, అలాగే ఆ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆంక్షలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి జగన్ గారు వెళ్ళకూడదు, అందుకేనా ఈ ఆంక్షలు అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా వైసీపీలో ఇన్ని ఆంక్షలు ఏంటి, జగన్ గారు ఎవరినైనా పరామర్శించడానికి వెళ్తానంటే ఇన్ని ఆంక్షలు ఎందుకు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. వైసీపీ వాళ్ళు మరి ముఖ్యంగా ఎక్కువగా ఆరోపిస్తున్నమాట. కాబట్టి ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మండలం రెంటల్ల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. అక్కడ వెళ్ళడానికి గల కారణం ఏంటి, వెళ్ళడం కోసం ముందు ఇన్ని షరతులు ఏంటో మాట్లాడే ముందు మొత్తం రాష్ట్రం అంతా తెలియాలి. కానీ ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇదైతే చేరుతుంది. అంతేకాదు మీరు షేర్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇది మీ బాధ్యత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళకూడదు అంటున్నానంటే, వెళ్లకుండా ఉండేలాగా ఆంక్షలు అయితే ఉంటున్నాయి, ఆంక్షలు పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పర్యటనలతో పాటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా, అంటే ఈ నెల 18న వెళ్ళబోతున్న రెంటల్ల గ్రామం గురించి అలా ఉంచితే, జగన్ గారు గతంలో చేసిన పర్యటనల గురించి కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే కనుక, అంటే ఎక్కడికి వెళ్ళా సరే 19వ తేదీన ఫిబ్రవరి నెలలో జగన్ గారు గుంటూరులో మిర్చి రైతుల్ని ఏదైతే మద్దతు ధర తెలపడం కోసం వాళ్ళకి సంఘీభావంగా వెళ్ళారో అప్పుడు ఎంత రాద్ధాంతం జరిగిందో తెలుసు. ఆల్రెడీ ఆ విషయంలో జగన్ గారి మీద కేసు కూడా ఫైన్ అయ్యింది కొంతమంది మీద. అలాగే సత్యసాయి జిల్లా రాప్తాడు ఏదైతే కురుబులింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనాల్ని, వచ్చిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ కంట్రోల్ చేసే అంత సామర్థ్యం అంతమంది పోలీసులు లేక జగన్ గారి హెలికాప్టర్ను తాగితే విండ్షీల్డ్ దెబ్బతిన్నదన్న దాని మీద ఒక కేసు అయితే నడుస్తుంది. అది కూడా ఎంత రాద్ధాంతం జరిగిందో మీరు చూశారు. అలాగే రీసెంట్గా పొగాకు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, వాళ్ళకి మద్దతు ధర లేదు, వాళ్ళు చాలా మటుకు నష్టపోతున్నారు, కాబట్టి వాళ్ళ పొగాకుని కొనాలి అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, వాళ్ళ సమస్యలను తెలపడం కోసం ఆయన వెళ్ళినప్పుడు సందర్భంలో ఎన్ని వేల మంది అయితే వచ్చారో జనం, ఆ జనాన్ని కంట్రోల్ చేయలేక ఎంత ఇబ్బంది పడ్డారో అనేది మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి ఈ వస్తున్న జనం, ఆ జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు పెరిగాయా, లేకపోతే ఆ జనాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఆంక్షలు పెరిగాయని రకరకాలుగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఆంక్షలు ఏంటి అంటే, ఎవరైనా రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ చాలా మట్టుకి పోలీస్ ఫోర్స్ కానీ అలాగే కొన్ని ఆంక్షలు కానీ ఉంటాయి అక్కడ. కాబట్టి మొన్న ఏదైతే పొదిలి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఏదైతే వీళ్ళకు పర్మిషన్ తీసుకుని వెళ్ళినా సరే పర్మిషన్ లేకుండా కొంతమంది టీడీపీకి సంబంధించిన, కూటమికి సంబంధించిన కొంతమంది వచ్చి వాళ్ళు నిరసన తెలియజేయడం, గో బ్యాక్ అని నిరసన తెలియజేయడం, అక్కడ ఏదో చిన్న ఘర్షణ పాటి వాతావరణం క్రియేట్ అవడం, ఇవన్నీ చూసాం మనం. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారంటే అలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. యాక్చువల్గా ఎవరు వస్తున్నా సరే అలాంటి వాళ్ళందరినీ కంట్రోల్లో తీసుకుంటారు. అలాంటిది అక్కడ జరగలేదు. కాబట్టి ఇలా చిన్న చితక ఏదైతే ఘర్షణలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో దాని నిమిత్తం మేము ఎక్కువగా ఎలాంటి పర్మిషన్లు అయితే కనుక ఇలాంటి ఆంక్షలు అయితే పెడుతున్నామని చెప్పేసి కూటమి సంబంధించిన కొంతమంది మాట్లాడతారు. అలాగే పోలీసు అధికారులు కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ ఆంక్షలని ఎంతవరకు ఉండాలి, కాబట్టి కావాలని వచ్చే జనాలను ఆపడం కోసం ఆంక్షలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనివ్వకుండా ఆపేయడానికి ఆంక్షలా ఏంటనేది మాకు అర్థం కాకుండా ఉంది పరిస్థితి అని వైసీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నమాట. ఎంతమంది జనం వస్తారు అని అడిగారంట. షరతులు విధిస్తూ ఈ షరతులు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే కుదరదు అని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఈ కండిషన్స్లో ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే, ఎంతమంది జనం వస్తారు, అలాగే జనాన్ని కంట్రోల్ చేయడానికి లేదా ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి, అక్కడ జరుగుతున్న దాన్ని ఆర్గనైజ్ చేయడానికి వాలంటీర్ల సంఖ్య ఎంతమంది వాలంటీర్లు ఉండబోతున్నారు, వాళ్ళ పేర్లు కావాలి, వాళ్ళ అడ్రస్లు కావాలి అని అడగడం జరిగిందంట. ఏదైనా జరిగితే బాధ్యులు అంటే మేము బాధ్యత తీసుకుంటాం, మేము పూచీ తీసుకుంటాం అనేవాళ్ళు మాకు 10 మంది కావాలి, వాళ్ళ పేర్లు విత్ ఫోన్ నెంబర్లు అడ్రస్లు సహా. ఏదైనా ప్రాబ్లం జరిగితే కనుక మొత్తం బాధ్యత వాళ్ళదే, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వాహనాలు ఎన్ని వస్తాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాహనాలు ఎన్ని వస్తాయో వాళ్ళు లెక్క అడిగారంట. ఎన్ని వస్తాయంటే ఎలా చెప్తారండి, అసలు ఎంతమంది జనం వస్తామండి ఎలా క్యాల్కులేట్ చేయగలం? వస్తారనుకున్న దానికి 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి. చూసాం కదా ఎలా జరుగుతుందో. పొదిలి కానీ అలాగే అంతకుముందు జరిగిన గుంటూరు కానీ అలాగే ఇవన్నీ పర్యటనలు చూస్తామంటే జనం ముబ్బడిగా అయితే వస్తారండి, దాంట్లో డౌటే లేదు. కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది జనం వస్తారు. ఆ జనం ఎంతమంది వస్తారని చెప్పడం ఎవరి తరం కాదాయి.
తర్వాత ఎన్ని వాహనాలు వస్తాయి అని అడిగితే ఎన్ని వాహనాలు వస్తాయో కూడా చెప్పడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే సొంత వాహనాల మీద వచ్చేస్తారు. ఏంటి ఎవరు వస్తారు, నువ్వు వస్తావు అని అడిగి చెప్పలేం. కాబట్టి ఎన్ని వాహనాలు వస్తాయి మనం చెప్పలేం. 10 వాహనాలు మించి వస్తే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కావాలంటే ఎలా ఇస్తారో అది కష్టమే. తర్వాత కొన్ని అయితే కనుక ఉన్నాయి. ఎలాగంటే పర్మిషన్ తీసుకోవాలి, తీసుకుంటారు ఖచ్చితంగా. పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయరు, పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ తీసుకున్నాం కదా మేము ఈ దారిని వెళ్తాం అని అంటే కుదరదు. అవసరమైతే అప్పటికప్పుడు దారులు మారుతాం, రూట్ మ్యాప్లు మారుస్తాం. సర్వం మాదే హక్కు, దాని మీద ఎలాంటి డౌట్ లేదు. అవసరమైతే మీరు పెట్టుకున్న ఈవెంట్ కానీ మీరు పెట్టుకున్న ఆ పర్యటన కానీ రద్దు చేసే అధికారం మాకే ఉంది అని అయితే చెప్పడం జరిగిందంట. లేదు కాదు అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ముందే పదే హెచ్చరించడం జరుగుతుందంట. అంతేకాదు ఇంకో మాట ఏంటంటే కనుక కాబట్టి డీజే సౌండ్లు కానీ అలా ఇతర కొన్ని ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్కి ఇప్పుడు పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. ముఖ్యమంత్రి గారైనా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా సరే ఆ పర్యటనలు ఎలా ఉండాలంటే ప్రజలకు ఇబ్బంది కలిగించేగా ఉండకూడదు. కాబట్టి వాటికి సంబంధించిన షరతులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ పాటించాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో మనం కాదంటే కుదరదు. కానీ అంతకు మించి అతి మిక్కిలిగా షరతులు కనుక ఉంటే కనుక అది తీవ్ర ఇబ్బందులు అయితే కనుక పార్టీ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ మీరు నినాదాలు చేయకూడదు, కుల మతాలకు విరుద్ధంగా నినాదాలు చేయకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారంట. కాబట్టి ఉండాల్సిన దానికన్నా పెట్టాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ కండిషన్స్ పెట్టడం వల్ల అంటే ఆంక్షలు ఎక్కువగా చెప్తున్నారు, ఆంక్షలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఏంటి అని అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి చర్చ అయితే లేవనెత్తారు ఈ విషయంలో మాత్రం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే జనం ఎంతమంది అనేది చెప్పరు. కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్కువగా అయితే కనుక జగన్ గారి పర్యటనకు వస్తున్నారన్నమాట వాస్తవమే. పొదిలిలో వచ్చిన జనం మీద కూటమిలో చాలా చర్చ అయితే జరిగింది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారండి ఎంతమంది జనం, ఎవరండి వీళ్ళంతాను అనేది కనుక మాట్లాడటం అయితే కనుక చర్చ అయితే కనుక జరిగిందంట కూటమిలో. ఎందుకంటే ఇంతమంది జనాన్ని మనం ఎలా వచ్చారు, ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తారు అంటే ప్రశ్నలకి సమాధానాలు ఏమున్నాయి. వస్తున్నారు, జగన్ అంటే జనం అన్నట్టుగా విరగదీసుకుని వస్తున్నారు. కాబట్టి అలాగని ఇప్పుడు వస్తున్నారు కదా అని వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటి అనేది అంచనాలు అనేది వేయలేము. అది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అసలు క్యాలిక్యులేషన్ అనేది చాలా కష్టం అని అడిగితే కనుక. కాబట్టి ఇలాంటి ఆంక్షలతోటి జగన్ గారి పర్యటనలకు అయితే కనుక ముందు ఇంకా పెరగవచ్చు నాకు తెలిసి ఇలాంటి ఆంక్షలు. కాబట్టి దీని మీద ఏంటి మీ అభిప్రాయం నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు వెళ్ళాలంటారా పర్యటనలకి, వెళ్ళకూడదంటారా? వెళ్తే జగన్ గారు పర్యటనలకి పెట్టే ఆంక్షల మీద మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ఆంక్షలు అనేవి ఉంటాయి, అవి పాటించాలి. కొంతమంది పాటించరు. కాబట్టి కొన్ని ఇబ్బందులు అయితే కనుక ప్రజలకు కలగకుండా ఈ అయితే కనుక పర్యటనలు అయితే కనుక ఉండాలి. నా అభిప్రాయం కూడా అదే. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. మీరు చూస్తున్న వీడియోని లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.